ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? దేవుని కృప మనందరికీ ఈ ఉదయకాల సమయంలో తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని దేవుడు ఈరోజు మనతో మాట్లాడనున్న సంగతులు మనం ఆలకించుదాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మా మంచి దేవ, మా యేసయ్య, ఈ ఉదయకాల సమయంలోనే నీ వాక్యమును ధ్యానిస్తూ ఈ రోజును మేము ప్రారంభించుకోవడానికి మీరు మాకు మేలు చేసి కృపను అనుగ్రహిస్తూ ఉన్నారు. నీకు వందనాలు దేవా. ఈ ఉదయం ప్రభువా, మరి నీ వాత్సల్యత మా మీద ఉందని అయ్యా మీకు కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉన్నాం. మరి ఒకసారి మా అందరినీ ప్రభువా నీ మాటల ద్వారా బలపరచండి. ప్రత్యేకంగా దేవా, ఎంతమంది ప్రభువా ఆసక్తితో నాయన ఉదయమే ప్రభువా ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారు, వారందరినీ నాయన ఈ రోజంతా ప్రభువా నీ ప్రత్యేకమైన అయ్యా హస్తపు నీడలో నాయన నడిపించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. మా ప్రార్థనలు ఆలకించే దేవుడవు నీవు, మాకు సహాయము చేసే దేవుడవు నీవు గనక మరి ప్రభువా మీ యొక్క నాయన కృపను మరి ఒకసారి కోరుకుంటూ ప్రభువా యేసు నామం ద్వారా ప్రార్థిస్తూ ఈ మనవులని వేడుతూ ధ్యానంలోనికి వస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మన ఈ ఆల్ నేషన్స్ చర్చ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉదయమే 5 గంటలకు అందించబడుతున్న ఈ చిన్న వేకువజాము ధ్యానము మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది అని నేను ప్రభువును బట్టి నమ్ముతున్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఈ వాక్య ధ్యానములలో 10వ రోజుగా మనము దేవుని మాటలను ధ్యానము చేసుకోబోతున్నాం. అయితే గత 9 రోజులుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకేదైతే ఉపదేశిస్తూ వచ్చారో ఆ ఉపదేశంలో ఒక ప్రత్యేకమైన సంగతి మనకు మేలుకరముగా దేవుడు మాట్లాడుతూ వచ్చారు. అదేదనగా దేవుని సమాధానము, గాడ్స్ పీస్. ఈరోజు అందరి దగ్గర డబ్బులున్నాయి. అందరికీ చిన్నదో పెద్దదో, సొంతదో అద్దెదో ఇల్లులు కూడా ఉన్నాయి. ఎక్కువో తక్కువో రోజు వేసుకోవడానికి బట్టలు కూడా ఉన్నాయి. 3 పూటలో 2 పూటలో తినడానికి ఆహారం కూడా ఉంది. కానీ ఈరోజు మనిషి ఎన్ని కలిగి ఉన్నా, ఎంత కలిగి ఉన్నా, ఈరోజు మనిషి దగ్గర లేనిది సమాధానం. అందుకే హృదయంలో వేదన, మనసులో గందరగోళం, ఆలోచనల్లో ఎటూ తోచని అయోమయ పరిస్థితి, రోజంతా ఏదో ఒక ఇబ్బందికరమైన పరిస్థితితోనే గడిపేయాల్సినటువంటి స్థితి. కారణం సమాధానం లేదు. మరి గత 9 రోజులుగా యేసయ్య సమాధానం ఇస్తాడు. ఆ సమాధానాన్ని నువ్వు పొందుకోవాలంటే ఏమి చేయాలో నీకు పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ వచ్చాడు. కనుక ఒక సూటి ప్రశ్న, మరి ఆ సమాధానాన్ని అదేదో ఒక పూట ఉండి ఒక పూట దూరం అయిపోయేది కాదు. అది శాశ్వత కాలము నీతో నీ కుటుంబముతో తరతరముల వరకు నిలిచే యేసయ్య సమాధానం. మరి ఆ సమాధానము నీవు పొందుకోవడానికి గాను నీవు ఏదైతే చేయాలి అని పరిశుద్ధాత్మ దేవుడు గత సందేశాలలో నీకు తెలియజేశాడో దానిని కనీసం చేసే ప్రయత్నమైనా చేశావా? ఏదేదైతే తీర్మానాలు నీవు చేయాలి అని దేవుని ఆత్మ ద్వారా దైవజనుడనైన నేను నిన్ను ప్రోత్సహించానో ఆ తీర్మానాలు చేసిన నీవు స్థిరంగా ఆ తీర్మానంలో నడవడానికి ప్రయత్నం చేస్తున్నావా? చూడండి ప్రియులరా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో యేసయ్య అన్నాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో అనగా తండ్రి రాజ్యములో ప్రవేశించడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే దానిలో ప్రవేశించును. తండ్రి చిత్తము అంటే తండ్రి లేఖన కాంతిలో నీతో మాట్లాడుతూ నిన్ను ఏదైతే చేయమని చెబుతున్నాడో దానినే దేవుని చిత్తము అని మనం గ్రహించాలి. ఎప్పుడైతే దేవుని వాక్యము ద్వారా దేవుడు మనల్ని చెయ్యమన్నది మనం చేస్తామో అప్పుడు తండ్రి చిత్తాన్ని మనము నెరవేర్చిన వారం అవుతున్నాం. అందుకే దేవుని చిత్తము నెరవేర్చువాడే దేవుని రాజ్య వారసుడు, దేవుని రాజ్యానికి హక్కుదారుడు. మరి ఆ ప్రభువైన యేసుక్రీస్తు సమాధానకర్త అని నీవు గ్రహించాలి. ఆయన ఆదరణకర్త అని నీవు గ్రహించాలి.
ఆయన సహాయము చేయుటకు సర్వశక్తిమంతుడని నీవు గ్రహించాలి. ఆయన నిన్ను రక్షించగలిగినటువంటి పరిశుద్ధుడైన విమోచకుడు అని నీవు గ్రహించాలి. గ్రహించి పరలోకమందున్న ఆ తండ్రి చిత్త ప్రకారము నువ్వు చేయడం మొదలు పెడితే నిశ్చయముగా యేసుక్రీస్తు ఇచ్చే శాశ్వత సమాధానం నీకు దొరుకుతుంది. ఒకడు 10 రూపాయల కొరకు ఆశపడుతున్నాడు. ఎలాగో అలా మొత్తానికి ఆ 10 రూపాయలు సంపాదించుకున్నాడు. సంతోషం అనిపించింది, 10 రూపాయలు చేతికి వచ్చాయి, చాలా సంతోషం. అలాగ బయటికి వెళ్ళాడు. ఇలా ఇంటికి వచ్చేలోపు ఆ 10 రూపాయలు అయిపోయాయి. మళ్ళీ వేదన, మళ్ళీ దుఃఖము, మళ్ళీ బాధ. అందుకే ప్రసంగి అంటాడు, విస్తారమైన పనిపాటలు కూడా ఆయాసమేనట. ఏదైనా కూడా మనకు నెమ్మదిని, సమాధానాన్ని ఇవ్వలేదు. కేవలము తండ్రి చిత్త ప్రకారంగా నువ్వు చేసినప్పుడే దేవుని కుమారునిగా, కుమార్తెగా నీవు దేవుడిచ్చే సమాధానాన్ని అనుభవిస్తావు, ఆ సంతోషాన్ని అనుభవిస్తావు, ఆ క్షేమమును అనుభవిస్తావు. అందుకే పౌలు గారిని ఒకరోజు ఇలాగా ఒకరు అడుగుతున్నారు, ఇంత శ్రమలు పొందుతున్నావు, ఇన్ని దెబ్బలు తింటున్నావు, ఇంత ఇబ్బందుల పాలవుతున్నావు, ఎటుపోయినా శ్రమ పడుతున్నాం అంటున్నావు, నీకు బాధ అనిపించట్లేదా? యేసయ్య మీద అసహ్యమయ్యట్లేదా? విరక్తి కలగట్లేదా అని అంటే పౌలు అంటాడు, అసలు బ్రతుకుతున్నదే క్రీస్తు కొరకు, చావైనా నాకు లాభమే. ఇప్పుడు నా శరీరమందు నేను అనుభవించుచున్న ఈ శ్రమలు నాకు అంతకంతకు మహిమాభారాన్ని కలుగజేయుచున్నాయి గనక ఈ శ్రమలను చూచి నేను భయపడను అంటున్నాడు పౌలు. ఎంత గొప్ప సమాధానం! ఆ సమాధానాన్ని ఒక శత్రువు ఎత్తుకుపోలేకపోయాడు. ఆ సమాధానాన్ని భయంకరమైన చిత్రహింసలు దూరం చేయలేకపోయాయి. ఆ సమాధానాన్ని చెరసాలలు కూడా ఆపలేకపోయాయి. ఆ సమాధానాన్ని చివరికి మెడ నరుకుతున్నప్పుడు కూడా ఆపలేకపోయాయి. అది యేసుక్రీస్తు ద్వారా కలిగిన సమాధానం. ఈరోజు ఆ సమాధానం నీకు కలగాలి, నీ కుటుంబానికి కలగాలి. నిన్ను ప్రేమిస్తున్న నీ ప్రభువైన యేసుక్రీస్తు ఆవేదన నీవు సంతోషంగా బ్రతకాలి. నీవు నెమ్మదితో, సుఖముగా, సౌఖ్యముగా నీ దినములను వెళ్ళబుచ్చాలి. కాబట్టి ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెయ్యమని, నీ మేలు కోరి, నీ క్షేమము కోరి నీకు ఉపదేశము ద్వారా, దైవజనుల ద్వారా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఉపదేశిస్తూ ఉన్నారో దానిని నీవు క్రమము తప్పకుండా చెయ్యి. అదేమీ అంత సులువైన సంగతి కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయము చేస్తున్నాడు గనుక నీవు కార్యసన్నద్ధుడవై నీ నడుము బిగించుకొని, దేవా నీ చిత్త ప్రకారంగా నేను నడుస్తాను అని నీవు నడవడం ప్రారంభించు. కొద్దిగా తడపాటు కలిగిన పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. అందుకే నీతిమంతుడు 7 మార్లు పడిపోయినను దేవుడు అతనిని లేపును. అంటే దేవుని చిత్తము నెరవేర్చడానికి నిజంగా నీ హృదయపూర్వకంగా నీవు ప్రయాసపడుతూ ముందుకు కొనసాగుతున్నప్పుడు నీ కాలు జారి ఒకవేళ నీవు పడిపోయిన పరిస్థితి అయినా పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి నిన్ను నిలబెడతాడు. అందుకే యేసయ్య అంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. కనుక తీరని దుఃఖమా, హృదయంలో బాధ, వేదన, చింత ఆవరించిందా? మనసులో నెమ్మది లేదా? రాత్రులు నిద్ర పట్టట్లేదా? అయితే ఈరోజైనా యేసయ్య చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయనకు నిన్ను నువ్వు సమర్పించుకో. యేసయ్య నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తాను ప్రభువా అని తీర్మానం తీసుకో. ఆ చిత్తం ఏంటో నీకు అర్థం కావాలి అంటే గత 9 దినాలు చెప్పినటువంటి ఈ ఉదయకాలపు వాక్య సందేశాలు మళ్ళొకసారి విను, వాటి ప్రకారం చెయ్యి. ఇంకా ఎక్కువ తెలవాలి అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం చదువు. దేవుడు నీతో మాట్లాడతాడు, నిన్ను బలపరుస్తాడు, నీకు బలము కలుగునట్లుగా పరిశుద్ధాత్మతో నిన్ను నింపుతాడు. కనుక యేసయ్య మాట్లాడుతున్న మాటలను ఏదో నామకార్థంగా వినేసి నిర్లక్ష్యంగా మర్చిపోయి దేవుడిచ్చే ఉచితమైన ఆ గొప్ప సమాధానము, ఆదరణ, సంతోషము, క్షేమము, రక్షణానందము, అద్భుతమైన
ప్రేమ పోగొట్టుకోకు. జ్ఞాని అయితే వెంటనే అందులోనికి పరుగెత్తుతాడు, మూర్ఖచిత్తుడైతే తన కాళ్ళతో దాన్ని తన్ని వేస్తాడు. మరి దేవుని వాక్యం ఈ ఉదయకాల సమయంలోనే ఈ విధంగా నీ దగ్గరకు వచ్చింది. దాన్ని నీవు స్వీకరిస్తావని, నీ హృదయపూర్వకంగా అంగీకరించి ఒక తీర్మానముతో దేవుని చిత్తములో నువ్వు కొనసాగుతావు అని దైవజనుడిగా ఆశిస్తూ, తద్వారా నీకు నీ కుటుంబానికి యేసయ్య సమాధానము, సంతోషము సమృద్ధిగా కలగాలి అని దీవిస్తూ దేవుని చిత్తము నెరవేర్చమని నిన్ను ప్రోత్సహిస్తూ ఉన్నాను. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ఇష్టము మీ చిత్తము ఈ భూమి మీద జరగాలి అని ప్రార్థన చేయమని ప్రభువా మాకు ప్రార్థన నేర్పించిన దేవుడవు నీవు. మరి కేవలం ప్రభువా మేము పరలోక రాజ్యంలో ఉండాలని మాత్రమే కాదు, ఈ భూమి మీద మేము బ్రతుకుతున్న ఈ దినములన్నిటా నాయన మేము సమాధానమును, సంతోషమును, లోకంలో ఉన్న మనుషులు, ధనము, వస్తువులు, ఇండ్లు, మాకున్నటువంటి పొలాలు ఇవ్వలేనటువంటి సమాధానం ప్రభువా నీవు మాకు దయచేస్తున్న దేవుడవు. అది శాశ్వతమైన సమాధానమని, ఆ సమాధానాన్ని మేము పొందుకొని జీవించాలి అని మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన దేవుడవు గనక నీకు కృతజ్ఞతలు ప్రభువా. మరి నిర్లక్ష్యము చేయక ఇక నుండైనా ప్రభువా ప్రతి ఒక్కరూ ఇట్టి నీ సమాధానమును స్వతంత్రించుకొనున్నట్లుగా నీ చిత్త ప్రకారము చేయువారిగా ఉండడానికి అయ్యా మీరే వారిలో నూతన హృదయము కలుగు చేసి ఈ వాక్య సందేశం అనేకులకు నాయన చేరునట్లుగా మీరు కృప చూపి ప్రభువా, అనేకులకు దీవెనకరంగా ప్రభువా ఈ వాక్య సందేశాన్ని మీరు ఉంచమని, మహిమ పొందుకోమని మీరే ప్రభువా ప్రేరేపించి మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసయ్య నామం ద్వారా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు సమాధానము, ఆయన కృప మనకు మన కుటుంబాలకు తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మనల్ని దీవించునుగాక. ఈ వాక్య సందేశం తప్పకుండా మీ ప్రియులైన వారితో షేర్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బి విత్ యూ ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్.